అవర్ ఛానల్ అంజిత్ కావ్య అఫీషియల్. గుడ్ మార్నింగ్ గైస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మన నార్మల్ డే ఎలా ఉంటది, సో అలా డైలీ రొటీన్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. డైలీ రొటీన్ వ్లాగ్ చేయడం ఓకే, బట్ కాకపోతే ఈ మార్నింగ్ ఈ హెయిర్ సెట్ అవ్వడము, హెయిర్ సెట్ చేసుకొని చాలా ఇబ్బంది అనిపిస్తుంది తెలుసా నీకు అది? తెలుసు, మన హెయిర్ అనేది స్మూత్ గా లేకపోతే మన హోల్ డే అంతా స్పాయిల్ అయిపోతుంది. ఆబ్వియస్లీ అది అందరికి అయ్యేది. అసలు నిజం చెప్పాలంటే మన అమ్మమ్మ వాళ్ళకైతే ఇట్లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. అవునరా, నిజమే నువ్వు అన్నది. వాళ్ళకి హెయిర్ లాంగ్ గా, థిక్ గా, షైనీగా అయితే చాలా బాగుంటది తెలుసా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జనరేషన్స్ నుంచి ఒక సీక్రెట్ అయితే ఫాలో అయ్యారు. అదే రైస్ గంజి నీళ్లు. అంతేకాకుండా మన సౌత్ ఇండియా ఇళ్లలో కొన్ని సెంచరీస్ నుంచి ఈ రైస్ గంజి వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని వల్ల ఏంటంటే మన హెయిర్ న్యాచురల్ గా స్ట్రైట్ అయిపోద్ది, మంచి కండిషన్ లో ఉంటది. ఇంకా అంతేకాకుండా న్యాచురల్ గా స్మూత్ కూడా అవుతుంది అనమాట. అంతేకాకుండా అలోవెరాని కూడా యూజ్ చేస్తారు. ఇది నేచర్స్ మాయిశ్చరైజర్ అంటారు అనమాట. అవును, ఇంకా హెయిర్ ఫ్రీజీ కాకుండా చేస్తుంది. అంతేకాకుండా మాయిశ్చరైజర్ ని లాక్ కూడా చేస్తుంది అనమాట. ఇంకా న్యాచురల్ గా మన హెయిర్ ని షైన్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఎలవేరా అండ్ గంజి చాలా మంచిగా పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను ఆ ఓల్డ్ ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఒక మంచి షాంపూ అయితే యూజ్ చేయబోతున్నాను. అదే మీరా రైస్ గంజి అండ్ అలోవెరా షాంపూ. అండ్ ఇందులో రైస్ వాటర్ అండ్ అలోవెరా కూడా ఉంటాయి. సో గాయస్, ఇప్పుడైతే నేను షాంపూ అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఇలా యూజ్ చేసి మంచిగా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. సో గాయస్, ఇప్పుడే ఆ షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకొని వచ్చాను. ఒక్కసారి నా హెయిర్ చూడండి ఎంత స్మూత్ గా, ఇంకా షైనీగా ఎంతో భలే అనిపిస్తుంది. నాకైతే మంచిగా అయింది కదా హెయిర్, చూడు. నిజంగానే చాలా స్మూత్ అయింది. కండిషనింగ్ ఫీలింగ్ కూడా తెలుస్తుంది అసలు. ఎస్ గాయస్, నిజంగా హెయిర్ మంచిగా స్మూత్ గా షైనీగా అయితే అయిందనమాట. సో గాయస్, ఇప్పుడైతే నేను ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అదే 72 అవర్స్ షైన్ ఛాలెంజ్. సో గాయస్, నేనైతే ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నా కదా, ఇది డే 1 అన్నమాట. చూడండి, డే 3 వరకు మీకు నేను రికార్డ్ చేసి చూపిస్తాను అనమాట నా హెయిర్ ఎలా ఉందని చెప్పేసి. అండ్ మళ్ళీ 3 days వరకు హెయిర్ వాష్ అయితే అస్సలు చేయను. సో 3 days వరకు మన హెయిర్ షైనీ ఉందా లేదా అని చెప్పి మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. తను డైలీ వన్స్ ఒకసారి అయితే మీకు హెయిర్ అయితే చూపెడుతుంది. గాయస్ చూడండి, డే 2 ఈ రోజు నా హెయిర్ చూడండి ఇంకా స్మూత్ గా, ఇంకా షైనీగానే ఉంది. అండ్ ఫ్రీజ్ కూడా లేదు, అండ్ డ్రైనేజ్ కూడా లేదు గైస్. ఎస్ గైస్, ఇప్పటికైతే ఇలానే ఉంది. సో నెక్స్ట్ రేపు ఎలా ఉంటుందో చూద్దాం. సో గైస్, డే 3 అప్డేట్ అనమాట. ఒక్కసారి నా హెయిర్ చూడండి ఎంత బాగుందో. అంటే హెయిర్ వాష్ చేసి 3 days అయినా కూడా ఎంత బాగుంది చూడండి. ఆ షైన్ అలానే ఉంది, ఆ స్మూత్నెస్ అలానే ఉంది కదా. చూసావా, అదనమాట రైస్ గంజి అన్న అలోవెరా పవర్. ఎస్. సో గాయస్, నిజంగా చెప్తున్నా, నేనైతే ఈ షాంపూ మీకు ఒక ఫ్రెండ్ లాగా సజెస్ట్ చేస్తున్నా. ఇది ఏ ప్రమోషన్ అయితే కాదు, జెన్యున్ గా చెప్తున్నా. నాకు చాలా బాగా హెల్ప్ అయింది, చాలా బాగా యూజ్ అయింది అనమాట. హెయిర్ వాష్ చేశాక స్మూత్ అండ్ షైనీగా 3 days ఉండాలి అని అంటే ట్రై మీరా రైస్ గంజి అండ్ అలోవెరా షాంపూ. సో గాయస్, మీరు కూడా ఈ షాంపూ యూజ్ చేసి 72 అవర్స్ ఛాలెంజ్ అయితే తీసుకోండి. అండ్ తీసుకున్నాక ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో మీరు కూడా అయితే పర్చేస్ చేయాలనుకుంటే అవైలబుల్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, కెవిన్ కార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.